రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనం వచ్చేసి బిర్రంగూడలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో ఎప్పుడు ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ మహాశివరాత్రి కారణంగా అయితే మాత్రం ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మహాశివరాత్రి కారణంగా ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఈ దేవస్థానం ఎప్పటితో పురాతన కాలం నుంచి ఉన్న దేవస్థానం కారణంగా ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇది కూడా ఒక ప్రత్యేక దేవస్థానంగా అయితే నిలిచింది హైదరాబాద్లో వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పురాతన దేవస్థానంగా నిలవడం వల్ల ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు కూడా వస్తూ ఉంటారు, ఇక్కడ పూజలను నిర్వహిస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఈరోజు మహాశివరాత్రి కారణంగా సో భక్తులు కూడా రద్దీ ఒకసారి చూసుకోవచ్చు. సో ఇంతకు ముందు అయితే కాలినడకన భక్తులు శ్రీశైలం వెళ్ళి అక్కడ మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకునే వాళ్ళు. అక్కడి వరకు వెళ్ళలేని భక్తులు అయితే మాత్రం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకునే వాళ్ళు అని ఈ దేవాలయ శాఖ అర్చకులు అయితే చెప్తూ ఉన్నారు. అంతటి ప్రత్యేకత ఉంది ఈ దేవాలయానికి. ఇక్కడ అతి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శివరాత్రి రోజు, ప్రత్యేకంగా శివరాత్రి రోజు శివుడు వచ్చి ఇక్కడ కొలువై ఉంటాడు, శివరాత్రి రోజు ఖచ్చితంగా ఉంటాడు అనేది ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ పూజారులు కూడా చెప్తూ ఉంటున్నారు ఇదే మాట. అయితే శివరాత్రి రోజు ఆ రోజు రాత్రి ఖచ్చితంగా శివుడు వచ్చి ఇక్కడైతే కొలువై ఉంటాడు, భక్తుల కోరికలను వింటూ ఉంటాడు, భక్తుల పూజలను స్వయంగా స్వీకరిస్తూ ఉంటాడు అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు భక్త జనాలు కూడా చాలా అత్యధికంగా వస్తున్నారు ఇక్కడికైతే. సో కార్తీక మాసంలోనే అధికంగా పూజలు జరుగుతూ ఉంటాయని చెప్పారు. అండ్ కార్తీక మాసంలో కూడా ఎక్కువగా ఇట్లానే ఇంకా భక్తుల జనాలు రద్దీ అనేది కూడా ఉంటుంది అని అన్నారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ రోజు రాత్రికి జాగారం ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే దేవాలయ శాఖ చుట్టుపక్కల మొత్తం ప్రాంగణం మొత్తం కూడా ఒక జాతర టైప్ లో అయితే మొత్తం కూడా నిర్వహించి ఉంచారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే బయట ఒక స్టేజ్ కూడా వేశారు, అంటే శివుని యొక్క కథలు వినడం కోసం కూడా అట్లాంటి ఒక స్టేజ్ కూడా వేశారు. అండ్ అలాగే ఈవినింగ్ 6 వరకు కూడా మనకి జాతర శివరాత్రి కారణంగా రాత్రి అంతా కూడా జాతర అనేది జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే చూసుకోవచ్చు ప్రత్యేక పూజలు అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. అండ్ మల్లికార్జున స్వామికి ఓకే అన్నిటినీ మించి అతి ముఖ్యంగా ఈ గుడికి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే అన్ని దేవాలయ శాఖల్లోని చూసుకుంటే అర్చకులు మాత్రమే అభిషేకాలు చేస్తూ శివుని తాకుతూ ఉంటారు. కానీ ఈ గుడిలో ఇది పురాతన కాలం నుంచి ఉంటున్న దేవాలయం కారణంగా మన చేతులతో మనమే అభిషేకం చేసి శివుడిని అయితే పూజించుకునే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చే భక్తులే స్వయంగా తమ చేతులతో శివునికి అభిషేకాలు చేసుకొని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అర్చకులు కూడా దగ్గరుండి చేపిస్తూ ఉంటారు. చాలా వరకు అయితే చాలా దేవాలయాల్లో చూసుకుంటే అర్చకులు మాత్రమే చూసుకుంటారు, గర్భగుడిలో కూడా మనల్ని వెళ్ళలేరు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం స్వయంగా భక్తుల చేతనే వాళ్ళు అభిషేకాలు చేస్తూ ఉంటారు. అండ్ అది కూడా చూడొచ్చు మనం. ఇది ఈ గుడిలో ఒక ప్రత్యేకతనే చెప్పాలి. ఇది పురాతన కాలంగా వస్తున్న ఈ దేవాలయంలో పురాతన కాలంగా జరుగుతున్నదే అంట ఇది. సో ఇక్కడ భక్తుల చేత ఇలా అభిషేకాలు చేస్తూ ఉంటారు. అండ్ అది కూడా మనం చూడొచ్చు, అక్కడ చేపిస్తున్నారు ఆల్రెడీ. ఒకసారి అది కూడా చూస్తాం. ఈశ్వరైకం సర్వభూతానాం గంధాంధారయామి హరిద్రామీద సంయుక్త సర్వాభరణము బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానంలో మరి ఈరోజు ఈ యొక్క శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మరి భక్తులందరికీ వారికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని కార్యక్రమాలు మా యొక్క మున్సిపల్ మా చైర్మన్గా కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు
ఎలాంటి ఆటంకాలు జరగకుండా మేము అన్ని విధాలుగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ మరి భక్తులందరికీ వారికి ఎలాంటి వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి, మరి మెడికల్ అయితేనేమి, శానిటైజర్ అయితేనేమి, ఇలాంటి ప్రతి మేము దగ్గరుండి మా యొక్క డైరెక్టర్స్ చైర్మన్గా మేము ప్రతిదీ పర్యవేక్షిస్తూ భక్తులకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ యొక్క దేవస్థానంలో విచ్చేసిన భక్తులకు అందరికీ మరి వారి దర్శన భాగ్యము మంచిగా జరగాలని మేము కోరుచున్నాము. శివరాత్రికి మాత్రమే ఇలా ప్రత్యేక పూజలు ఉంటాయా, లేకపోతే మిగిలిన సమయాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారా సార్? ప్రతి సోమవారం రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. సోమవారం రోజున ఉదయం 4:30 నుంచి మరి అభిషేకాలు ఉంటాయి. మరి సోమవారము భక్తులు పెద్ద ఎత్తున వస్తారమ్మా. ఆలయం గురించి ఏమైనా పురాతన కథ ఏమైనా కొంచెం చెప్పగలరా? ఇది ఆలయము ఇంచుమించు 200 సంవత్సరాల కిందటి నుంచి పురాతనమైన ఆలయమా. బృహు మహర్షి అనే అతను ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ ఈ యొక్క శివాలయము మంచి ఎంతో ఫేమస్ అయి ఉంది. కాబట్టి దీనికి ఈ పురాతన శివాలయానికి భక్తులు చుట్టుపక్కన శివరాత్రి రోజు 4 నుంచి 5 లక్షల మంది ఇక్కడ భక్తులు విచ్చేస్తారు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఒక రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం అంతా గిట ఎక్కడికక్కడ ఆలయాలని కిటకిటలాడుతూ ఉన్నాయి. ఉపవాసాలుండి ఆ శివుణ్ణి పోల్చుకుంటూ ఈరోజు భక్తులు చెల్లిస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. వారందరి గిట ముఖ్యంగా మన పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శివాలయ ఆవరణంలో పెద్ద ఎత్తున లక్షలాది జనము భక్తులు ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. వారికి అన్నిటికీ వాళ్ళందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ కానీ, ప్రతి ఒక్క విషయంలో శానిటేషన్ విషయంలో కానీ అన్ని రకాల మున్సిపల్ పరంగా అన్ని సౌకర్యాలు సమకూర్చి వారి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ ఆలయాలన్నీ కిటకిటలాడి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని చెప్పి మనము, మన ప్రాంతము, మన కుటుంబాలు అన్ని అభివృద్ధి జరగాలని చెప్పి ఎక్కడికక్కడ జనం అంతా కోరుకుంటూ భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అమీన్పూర్ పటంచెరు నియోజకవర్గ పరిధిలో బీరంగూడ ఆలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో జనాలు పాల్గొని మా ఎంబడి మేమందరము కార్పొరేటర్స్ కానీ, ఆదర్శ్ రెడ్డి కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, నరసింహ గౌడ్ కానీ, మాజీ సర్పంచ్ మన రాజేష్ రెడ్డి కానీ, తొంటంజన్న కానీ, సుధాకర్ కానీ అందరూ భక్తులు మమ్మలను సాధారణంగా వెల్కమ్ చేసి దర్శనం చేయించినందుకు వారికి అందరికీ నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. పూర్వకాలం నాటి నుంచి ప్రసిద్ధి ఎక్కిన గుడి. ప్రతి ఒక్కరూ ఇదివరకు శివాలయం అంటే ఇదే, అందుకని ఈ గుడికి చాలా ప్రసక్తి ఉంది, మంచిది ఉంది. ప్రతి సంవత్సరం వస్తాం. శివరాత్రికి వస్తాం, మళ్ళీ వట్టి రోజు సోమవారం రోజు వస్తాం. రామచంద్రపురం నుంచి ఇక్కడికి దైవ దర్శనం కోసం వస్తూ ఉంటాం.